ఒక పక్క యుఎస్ ఇరాన్ వార్ ఇంకా ఎండే అవ్వలేదు. ఈలోపు డొనాల్డ్ ట్రంప్ మిగిలిన కంట్రీస్ పైన కూడా విరుచుకుపడుతున్నారు. సో ఈసారి డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తెస్తున్నటువంటి రూల్స్ ఏంటి అండ్ దీని వలన మన మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉండొచ్చు, దీని గురించి మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఒక స్టాక్ లోని టర్న్ అరౌండ్ కనపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని గురించి స్టాక్ ఆఫ్ ది డేలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా ఒక 24 రూపీస్ స్టాక్ ఏకంగా 8,000% పైన గ్రోత్ డెలివర్ చేసింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 70 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,009 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 29 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,366 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.23% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.43% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.25% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ యుఎస్ ఇరాన్ వార్ సిచ్యువేషన్ అయితే అలాగే ఉన్నది. ఇప్పటివరకు చూసినట్లయితే స్టిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మా కంట్రోల్లో ఉందంటే మా కంట్రోల్లో ఉందని చెప్పి ఇద్దరు యుఎస్ కావచ్చు ఇరాన్ కావచ్చు ఇద్దరు కూడా అదే క్లెయిమ్ చేసుకుని ఇప్పటికీ అలాగే కొట్టుకుంటున్నారు. సో దాంతో వార్ రిలేటెడ్గా ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ రాకపోయేసరికి మనకి క్రూడ్ ప్రైస్లు అయితే దగ్గరగా $88 ట్రేడ్ అవుతున్నాయి. దాంతోనే గ్లోబల్ మార్కెట్స్ లో స్టిల్ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ వేరియస్ బ్రోకర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ కూడా చూసినట్లయితే ఈ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు కూడా మార్కెట్ పైన ఇంపాక్ట్ కొనసాగచ్చు. ఎందుకంటే వార్ ఇప్పుడే ఎండ్ అయ్యే ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనపడట్లేదు. సో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి వార్ రిలేటెడ్ గా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ అయ్యేసరికి వార్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ అయితే రావచ్చు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే ఎఫ్ఐఎస్ మన మార్కెట్ లోని ఎక్కువ లెవెల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చూసినట్లయితే ఎఫ్ఐఎస్ కొంత మన మార్కెట్ లోని పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యారు కదా, రీసెంట్ గా బయింగ్ యాక్టివిటీ అన్నది కనపడుతుంది. బట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎఫ్ఐఎస్ రావాలంటే మాత్రం వార్ కంప్లీట్ గా ఎండ్ అవ్వాల్సి ఉన్నది. సో వార్ ఎండ్ అవ్వడానికి మరికొంత టైం పట్టొచ్చు. కాబట్టి సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్ లోని ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ అయితే చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి యాజ్ ఆఫ్ నో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఈ వార్ ఇంకా ఎండే అవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మరికొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా యుఎస్ అండ్ చైనా మధ్యన కూడా ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి కదా, ట్రేడ్ వార్ లాంటి ఇష్యూస్. యుఎస్ ఏం చేస్తుందంటే చైనా దగ్గర నుంచి రోబోట్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇటువంటివి తీసుకున్నట్లయితే యుఎస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చైనా చేతికి వెళ్ళిపోద్ది. కాబట్టి యుఎస్ దానికి ఇష్టపడట్లేదు. దాంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఏంటంటే చైనాతో పాటుగా మరికొన్ని కంట్రీస్ నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ ఆ డ్రోన్ కాంపోనెంట్స్ ఉంటాయి చూడండి, వాటిపైన అయితే టారిఫ్స్ అనౌన్స్ చేశారు. అండ్ వీటితో పాటుగా ఇప్పుడు చైనా పైన టారిఫ్స్ వేస్తున్నా కూడా చైనీస్ ప్రొడక్ట్స్ అయితే యుఎస్ కి రావడం ఆగట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఈ చైనీస్ ప్రొడక్ట్స్ వేరే అదర్ కంట్రీస్ కి వెళ్ళడం, ఆ అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళకి యుఎస్ కి ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయని చెప్పేసి. సో ఇప్పుడు ఏ కంట్రీస్ నుంచి అయితే చైనా ప్రొడక్ట్స్ యుఎస్ కి వస్తున్నాయో ఆ కంట్రీస్ పైన కూడా యాక్షన్ తీసుకోవడానికి యుఎస్ రెడీ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. దీనిలో భాగంగా వైట్ హౌస్ వాళ్ళు ఒక లిస్ట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్ లోని టైర్ 1, టైర్ 2, టైర్ 3 సప్లయర్స్ లిస్ట్ ఉంది. దీనిలో చూసినట్లయితే ఇండియా టైర్ 1 సప్లయర్స్ లిస్ట్ లో ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా చైనా నుంచి వేరియస్ ప్రొడక్ట్స్ తెచ్చుకుని వాటిని వేరియస్ ప్రొడక్ట్స్ లో అసెంబుల్ చేసి వాటిని మళ్ళీ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని, ఈవెన్ ఇండియాతో పాటుగా రిమైనింగ్ అదర్ కంట్రీస్ కూడా ఇటువంటి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నదని చెప్పి ఒక లిస్ట్ అయితే వీళ్ళు తయారు చేశారు. ఈ లిస్ట్ తయారు చేసినటువంటి కంట్రీస్ పైన కూడా యుఎస్ టారిఫ్స్ కొత్తగా ఏమైనా విధిస్తుందా అని చెప్పి మార్కెట్లోని కొంత టెన్షన్ అయితే మొదలైంది. యాజ్ ఆఫ్ నో టారిఫ్స్ రిలేటెడ్గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. బట్ స్టిల్ టారిఫ్స్ రిలేటెడ్గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే కొంతవరకు గ్లోబల్ ఎకానమీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ కూడా పడేటువంటి అవకాశం ఉంది. చూడాలి దీని రిలేటెడ్గా ఫర్దర్గా ఏం అప్డేట్ వస్తుంది అన్నది. ఫర్దర్గా ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకు వెంటనే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే షేర్ చేస్తాం. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్గా ఒక అప్డేట్ అయితే ఉన్నది. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, మన ఇండియాలోకి గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో గోల్డ్ ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటుండడం వల్ల మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి గోల్డ్ ఇంపోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది కదా, దానిపైన ఇంపోర్ట్ డ్యూటీస్ అవి గవర్నమెంట్ అయితే పెంచేసింది. సో అక్కడి నుంచి చూసినట్లయితే మన కంట్రీలోని గోల్డ్ సేల్స్ అయితే కంటిన్యూస్ గా తగ్గాయి. అంటే గోల్డ్ జ్యువెలరీ సేల్స్ అవి కూడా కంటిన్యూస్ గా తగ్గాయి. బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి మన కంట్రీలో గోల్డ్ సేల్స్ అయితే పెరగచ్చు. నెక్స్ట్ 2-3 మంత్స్ లోనే అయితే మంచి గోల్డ్ సేల్స్ మనం చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్ కావచ్చు అండ్ అలాగే కొంతమంది జ్యువెలర్స్ కావచ్చు వాళ్ళైతే హోప్ వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం త్వరలో మన కంట్రీలోని పెళ్లిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. జనరల్లీ ఈ పెళ్లిళ్ళ టైంలోని గోల్డ్ పర్చేస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ఫెస్టివ్ సీజన్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది కదా. సో
పెళ్లిళ్ళ సీజన్ అండ్ ఈ ఫెస్టివల్ సీజన్ తోని గోల్డ్ డిమాండ్ అయితే మన కంట్రీలో పెరగచ్చు. సో డిమాండ్ పెరిగిన తర్వాత కొంతవరకు గోల్డ్ ప్రైస్ కూడా మన దగ్గర పెరిగేటువంటి అవకాశం ఉంది. దగ్గరగా 15% వరకు నెక్స్ట్ 3 months లో గోల్డ్ ప్రైస్ పెరగచ్చు అని చెప్పి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ 3 months లోని గోల్డ్ ప్రైస్ నిజంగా 15% పెరుగుతుందా పెరగదా అని చెప్పలేం. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఈ వార్ అది ఎండ్ అవ్వకపోవడం ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. సో దాంతో ఇక్కడ నుంచి గోల్డ్ వెంటనే ర్యాలీ అయిపోద్దా అంటే వెంటనే ర్యాలీ అవ్వకపోవచ్చు. బట్ ఈ ఫెస్టివల్ సీజన్ అండ్ అలాగే పెళ్లిళ్ళ సీజన్ ఉండడం వలన మన కంట్రీలో గోల్డ్ సేల్స్ అయితే పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని పెర్ఫార్మెన్స్ సర్ఫెక్టెంట్స్ అండ్ అలాగే స్పెషాలిటీ కేర్ ప్రొడక్ట్స్ ని తయారు చేసేటువంటి గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ ఉన్నది కదా, దీని రిలేటెడ్ గా అయితే మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ 5 years లో మీరు చూసారనుకోండి స్టాక్ లో మీకు పెద్దగా పెర్ఫార్మెన్స్ అన్నది కనపడదు. అండ్ ఇన్ఫాక్ట్ దాని హై ప్రైస్ నుంచి మనం చూసినట్లయితే ఈ రోజు స్టాక్ చాలా పెరిగాక కూడా స్టిల్ స్టాక్ అయితే కొంత డిస్కౌంట్ లోనే ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా అయితే కొంత పెరిగింది కానీ బట్ హై ప్రైస్ నుంచి మనం కంపేర్ చేస్తే మాత్రం స్టిల్ స్టాక్ అయితే డిస్కౌంట్ లోనే ఉన్నది. నువ్వు ఈ గెలాక్సీ సర్ఫెక్టెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఒకటి వీళ్ళ నెంబర్స్ వచ్చాయి, నెంబర్స్ బాగున్నాయి. నెంబర్స్తో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంట్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందు వీళ్ళ నెంబర్స్ని చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్లో ఇయర్ ఆన్ ఇయర్లో 40% పైన గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్లో 30% పైన గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్లో చూసినా 100% పైన గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్యాట్లో కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్లోను సీక్వెన్షియల్ బేసిస్లోను చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళ మార్జిన్స్లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఒకటి ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి కదా, ఈ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ వీళ్ళ కన్సాలిడేటెడ్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో మిడ్ సింగిల్ డిజిట్ లోని గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇండియన్ బిజినెస్ వాల్యూమ్స్ లోని డబుల్ డిజిట్ లోనైతే గ్రోత్ డెలివర్ చేశామని అండ్ ఇన్ఫాక్ట్ ప్రాఫిటబిలిటీలో ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ క్వార్టర్లోని. ఇది కంటిన్యూ అవ్వచ్చని అండ్ దీంతో పాటుగా టైర్ 1 కస్టమర్స్ దగ్గర నుంచి డిమాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నదని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. ఇదే కాకుండా వీళ్ళ మేనేజ్మెంట్ సిఎన్బిసికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీళ్ళు ప్రీవియస్ గా per ton 19,000 నుంచి 21,000 ఇన్ బిట్వీన్ ఎబిటా జనరేట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు వీళ్ళ per ton ఎబిటా 24,000 నుంచి 25,000 కి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ అయితే వచ్చింది. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఈ గైడెన్స్ అప్వర్డ్ రివైజ్ చేసిందో దాంతోనే ఈ రోజు సెషన్లో స్టాక్లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నో మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఇక్కడి నుంచి ఈ గ్రోత్ మూమెంటంని ఇలా గనక వీళ్ళు కంటిన్యూ చేసినట్లయితే స్టాక్లో మనకి రికవరీ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ సంవత్సరం వర్షాలు కొంత తక్కువగా పడ్డాయి కదా, అంటే ఎవ్రీ ఇయర్ ఎంతైతే రెయిన్ఫాల్ మన ఇండియాలో రికార్డ్ అవ్వాలో అంతకన్నా కూడా తక్కువ వర్షపాతం నమోదవడం, దట్టు షుగర్ కేన్ ప్రొడక్షన్ ఉన్నటువంటి కర్ణాటకలో కూడా వర్షపాతం తక్కువగా పడడంతో ఈసారి మనకి షుగర్ ప్రొడక్షన్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు. దీంతో షుగర్ ప్రైస్లు అయితే బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని, దీన్ని కంట్రోల్ చేసేందుకు గాను గవర్నమెంట్ అయితే షుగర్ కేన్ ని ఇథనాల్ కోసం అని కాకుండా షుగర్ సప్లై రిలేటెడ్ గా డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పటికీ షుగర్ ఇండస్ట్రీ అయితే కొంతవరకు షుగర్ ప్రొడక్షన్ సైడే గవర్నమెంట్ అలో చేసినట్లయితే షుగర్ ప్రొడక్షన్ పెంచడానికి అయితే ప్రయత్నిస్తాం అన్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తాయి. సో దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ త్వరలో ఏదైనా డిసిషన్ తీసుకుంటుందేమో చూడాలి. ఒకవేళ షుగర్ కేన్ ప్రొడక్షన్ మరింత ఇంపాక్ట్ అయినట్లయితే ఆల్రెడీ షుగర్ ప్రైసెస్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా షుగర్ అవైలబిలిటీ తగ్గడం వలన సో దీనివల్ల మన ఇండియాలో కూడా షుగర్ ప్రైస్లు పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గానే గ్యాస్ సప్లైస్ తగ్గడంతో బ్రెజిల్లోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసర్ అయినటువంటి అలునోట్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ అయితే కట్ చేసుకున్నారు కదా. దగ్గరగా ప్రొడక్షన్ 50% వరకు కూడా కట్ చేసుకుంటున్నట్టుగా అప్డేట్స్ వచ్చాయి. సో దాంతో ఆ టైంలో ఏంటంటే అల్యూమినియం షార్టేజ్ ఏర్పడుతుంది కదా, దానివల్ల మన ఇండియన్ అల్యూమినియం కంపెనీస్ కి పాజిటివ్ కాబట్టి ఒక 3-4 days బిఫోర్ మన అల్యూమినియం స్టాక్స్ లో అయితే మనం పాజిటివ్ మూమెంట్ చూసాం. కాకపోతే ఇప్పుడు ఈ రిఫైనరీ అయితే గ్యాస్ సప్లై రిలేటెడ్ గా అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారంట. మళ్ళీ గ్యాస్ సప్లై పెరిగేసరికి వీళ్ళ ప్రొడక్షన్ అయితే నార్మల్ కి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి వీళ్ళ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో తిరిగి వీళ్ళు ప్రొడక్షన్ పెంచుతున్నారు కాబట్టి అల్యూమినియం అవైలబిలిటీ మళ్ళీ పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రైస్లు తగ్గేటువంటి అవకాశం ఉండడంతో ఈ రోజు సెషన్ లోని మనకి అల్యూమినియం స్టాక్స్ లైక్ నాల్కో ఇటువంటి స్టాక్స్ లోని ప్రెషర్ కనపడింది. జనరలీ కమోడిటీ స్టాక్స్ లో ఉండేటువంటి రిస్క్ ఇదే. ప్రైస్లు పెరుగుతున్నప్పుడు స్టాక్స్ బాగానే పెరుగుతాయి, బట్ వన్స్ ప్రైస్ పడిందంటే మాత్రం స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడుతుంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గానే ఈ జీ ఎంటర్టైన్మెంట్స్ ఒక ప్రమోటర్ పైన సెబీ అయితే బ్యాన్ విధించింది కదా. సెబీ బ్యాన్ విధించిన తర్వాత ఏంటంటే వీళ్ళు ప్రమోటర్స్ కి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా షేర్స్ ఇష్యూ చేసి ఫండ్ రైజ్ చేయాలనుకున్నారు. ఆ ఫండ్ రైజ్ కూడా ఆగిపోద్దని చెప్పి మార్కెట్ అయితే ఆ టైంలోని కొంత నెగిటివ్ గా తీసుకుంది కంపెనీ రిలేటెడ్ గా. కాకపోతే సెబీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆర్డర్ కి అగైనిస్ట్ గా వీళ్ళ ప్రమోటర్స్ సాట్ అంటే సెక్యూరిటీస్ అపెలెంట్ ట్రిబ్యునల్ ని అప్రోచ్ అయ్యారు. సెక్యూరిటీస్ అపెలెంట్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు 1 week లోనే వీళ్ళ ఫుల్ పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని అయితే డిపాజిట్ చేయాలని, డిపాజిట్ చేసిన తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ
ఈక్విటీకి ఏవైతే వారెంట్స్ ఇష్యూ చేసి ప్రిఫరెన్షియల్ బేసిస్ లో ఫండ్ రేస్ చేయాలనుకున్నారో దాన్ని అయితే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి సాట్ వీళ్ళకి కొంత రిలీఫ్ అయితే ఇచ్చింది. కాకపోతే వీళ్ళ ప్రమోటర్స్ పైన సెబీ విధించినటువంటి బ్యాన్ అయితే అలాగే కొనసాగుతుంది. బట్ ఈ ఫండ్ రేస్ రిలేటెడ్ గా రిలీఫ్ రావడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని LSAW అండ్ HSAW పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఖతార్ ఎనర్జీ వాళ్ళు ఈ మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళని LSAW పైప్స్, కోటింగ్స్ అండ్ బెండ్స్ ని సప్లై చేసేందుకు గాను ప్రిఫర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిస్ట్ లో అయితే వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. ఖతార్ ఎనర్జీ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు LSAW పైప్స్ ని సప్లై చేయడానికి వీళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని మ్యాన్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 3,526 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే ఇండియాలోని ఒక ఇండస్ట్రియల్ ప్లాంట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఈపీసీ ఆర్డర్ వచ్చినట్లయితే దాంతో పాటుగా పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని ఇండియాలో కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. అండ్ వీటితో పాటు రెసిడెన్షియల్ బిల్డింగ్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. సో కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ 27 లో వీళ్ళు ఇప్పటి వరకు 11,000 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వేదాంత లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని పున్నం మ్యాంగనీస్ బ్లాక్ రిలేటెడ్ గా సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. ఇది టోటల్ గా 152 ఎకర్స్ లోనైతే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ బ్లాక్ రిలేటెడ్ గా వీళ్ళు సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు కదా. సో ఇది వేదాంత లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫుడ్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ కంపెనీ అయినటువంటి HMA ఆగ్రో వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 87.9% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 33% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 8,000% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో 500% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగుండేసరికి ఈ 24 రూపీస్ స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డిఫెన్స్ స్పేస్ కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 100% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 18 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 113 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 118 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 39% పైన గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 67% పైన గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో నియర్లీ 50% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో మనోరమ ఇండస్ట్రీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అశోక లైలాండ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 657 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో జస్ట్ 667 crores మాత్రమే ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ టాప్ లైన్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో పాటుగా ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో మనకి బాటమ్ లైన్ లో అయితే వీళ్ళు పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచో గైస్. ఈ రోజు డైలీ మంచోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.